ఈ రోజు మీరు చూసారంటే రఫా రఫా అనేటువంటి పోస్టర్ని మీరు పదే 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 చెప్తున్నారు. రఫా రఫా అనేటువంటి పోస్టరు గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమంలో డిస్ప్లే చేసినటువంటి ఒక వ్యక్తి, అతని యొక్క పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. మీకు ఐడీలు కూడా అన్ని కూడా సాక్షి ఛానల్లో చూపించడం జరిగింది, సాక్షి పేపర్లో చూపించడం జరిగింది. ఇంకా ఏ పేపర్లో కూడా చూపించకపోరు కూడా, ఏ కార్యకర్త కూడా చూపించడం నిజాన్ని ఒప్పుకోరు. అటువంటి దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి పంపించి రఫా రఫా బ్యానర్లు పంపించి ఆ సంస్కృతిని మీరే స్టార్ట్ చేసి మీ కార్యకర్తల ద్వారా స్టార్ట్ చేసి మీరు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటువంటి పరిస్థితి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి మీరు నిజంగా చూపించదలుచుకుంటే ఈనాడు, ఏబిఎన్, TV5, ఈ యొక్క మహా టీవీ వాళ్ళని రమ్మని చెప్పండి, నేను ఈ కార్యక్రమాల యొక్క లిస్ట్ ఇస్తాను. నిజంగా డిస్ప్లే చేస్తే వాళ్ళకి సంవత్సరం రోజులు కూడా సరిపోదు. అన్ని కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల్లో. సాక్షాత్ మేము కూడా అదే కదా, ఇప్పుడు నేను కూడా అదే చెప్పింది మధుసూదన్ రెడ్డి గారు. నేను కూడా అదే అంటున్నా, మంచి చేసింది గూగుల్ ఎత్తుకోవాల్సి వస్తుంది, చెడు చూస్తే మాత్రం కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. సో దాన్ని మార్చుకోండి అని చెప్తున్నాను. సరే, మీరు రప్పా గురించి ఎవరో ఒక ఆయన గురించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే ఏదమ్మా డైలాగ్ చెప్పు, ఏదైతే ఒకసారి ఫుల్ డైలాగ్ చెప్పమ్మా, అది కాదమ్మా మొదటి నుంచి చెప్పమ్మా అని చెప్పేసి డైలాగులు చెప్పించుకొని తప్పే ఉందని చెప్పినారు కదా. ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గారిని మాట్లాడునుంటే ఎవరైతే ఇప్పుడు అతి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చెంపబెట్టి ఉండేది కదా. మరి అలాంటి ప్రయత్నం ఎందుకు జరగలేదు అప్పుడు? ఈ రోజు మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కదా. ఆ డైలాగ్ ని ఒక వ్యక్తి ప్రదర్శించినటువంటి తీరుని వీళ్ళు విమర్శించేటువంటి తీరుతో పోలిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం. ఆ ప్రదర్శించినటువంటి తీరుకి వీళ్ళు విమర్శించేటువంటి తీరుకి చూస్తే ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో, వీళ్ళు ఏ విధంగా ఆకాశానికి ఎత్తి చూపిస్తున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటివన్నీ ప్రోత్సహించారు సార్. ఒకటే చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కి, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కి నేను ఒకటే డైలాగ్ చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వేదికల్లో మీకు తెలుసు, సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు బిడ్డకి తెలుసు. ఆయన నినాదం ఒకటే. ఆయన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒకటే. ఎన్నోసార్లు వేదికల మీద చెప్పినటువంటి నినాదాన్ని మీకు గుర్తు చేస్తాను. మేము ప్రాంతాలు చూడం, వయసులు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, భాషలు చూడం, మాకు ఓటు వేయని తెలుగుదేశం కార్యకర్తలైనా సరే, జనసేన కార్యకర్తలైనా సరే, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలైనా సరే, అర్హతే ప్రామాణికంగా నేను ఇచ్చేటువంటి ప్రతి ఫలాన్ని కూడా ప్రతి కార్యకర్తకి, ప్రతి ఆంధ్రుడికి చేరాలనేటువంటిది నా ఉద్దేశం అనేటువంటి ఒక సద్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగించాడు.